క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల ఉంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూడికని మీరు దీవించండి. మీ సన్నిధి మా మధ్య ఉంచండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. పాటలోను ప్రభువా, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లోనూ, చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలోనూ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉపవాసి ప్రార్థన కూడికలో ఎంతమంది అయితే ఏకీభించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షంగా తండ్రి మీ గొప్ప కార్యాలు జరిగించండి. స్వస్థత, ఆరోగ్యము, విడుదల తండ్రి వారి పట్లని కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మా కోడలు దెబోరాములు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభువుని గనపరుస్తారు. తను పాడుచున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును గనపరచవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. వేలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న
సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నే తప్పితిన్, మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితివి, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబులు పట్టితిన్, నీ పాదంబులు పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన దెబోరమ్మను బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని కనపరిచిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపించబడుతున్న మా ఉపవాస ప్రార్థన కూడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మీ అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేస్తున్నారు. వారందరి కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నడిపించబడుతున్న మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేడ తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుడు మనందరితో కూడా తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆసక్తిగా వినాలని ప్రభు పేడ తెలియజేస్తున్నానండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇవి మనుషుల మాటలు కాదు, ఇది దేవుని మాటలు. దేవుని మాటలను మనం ఎప్పుడైతే శ్రద్ధగా ఆసక్తిగా వింటామో దేవుడు మనలను దీవిస్తారు, దేవుడు మనతో మాట్లాడతారు, మనల్ని బలపరుస్తారు. మనం కలిగి ఉన్న ప్రతి విధమైన శోధనల నుండి ఆయన మనల్ని విడిపిస్తారండి. ఆయన మనల్ని విడిపించేది దేవుని యొక్క వాక్యమే గనుక దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా శ్రద్ధగా విని తద్వారా కలిగే ప్రతి దీవెన పొందుకుందాం. దేవుని బిడ్డలారా, మన వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని వారాలుగా మనం ఒక అంశమును ధ్యానం చేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును దేవుని బిడ్డలారా గడిచిన కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దినం కూడా దేవుని బిడ్డలారా మరికొన్ని
ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అయితే గడిచిన వారం మనం తెలుసుకున్న విషయాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, రాజు అయిన దావీదు మరలా యెరూషలేమునకు ఆయన వచ్చినట్లు, ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి ఒక వ్యక్తి బిక్రీ కుమారుడైన షాబా అను పనికి మాలినవాడు దావీదునకు వ్యతిరేకంగా లేచి, దావీదు దగ్గరికి మీరు వెళ్ళినా దావీదు వలన మనకు భాగము లేదు, దావీదునందు మనకు స్వాస్యము లేదు, ఎందుకు మీరు దావీదుని వెంబడిస్తున్నారని ఇశ్రాయేలులో అనేక మందిని ప్రియ దేవుని బిడ్డలారా చెరిపివేసినట్లు 20వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు గడిచిన వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే ఈ వ్యక్తిని, ఈ షాబాను దేవుని బిడ్డలారా వారు పట్టుకున్నట్లు, అంతేకాకుండా ఆ షాబా హతమార్చబడినట్లు కూడా గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ వారం మరికొన్ని ఆత్మీయ విషయాలను మనం తెలుసుకుందాం. ఈ వారం మనం తెలుసుకోబోతున్న ఆత్మీయ విషయాల్లో మూలవాక్యంగా సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నానండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబ్యోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టియు నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అంటే దేవుని బిడ్డలారా, దావీదు రాజుగా చేయబడిన తరువాత విడవకుండా ఆగకుండా 3 సంవత్సరములు దేశంలో కరువు కలుగుతూ ఉంది, దేశంలో ఆహార కొరత ఏర్పడుతూ ఉంది. ఎందుకు ఇలా కలుగుతుందని దావీదు ఏం చేస్తూ ఉన్నాడండి, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ కరువు కారణం ఏమిటి? ఈ కరువు ఎందుకు కలుగుతుంది? విడవకుండా 1 సంవత్సరం కరువు కలిగింది, మరొక సంవత్సరం పంట పండుతుందేమో అనుకుంటే ఆ సంవత్సరము కరువే, మరొక సంవత్సరం పంట పండుతుందేమో అని చూస్తే ఆ 3వ సంవత్సరం కూడా దేశంలో కరువే, విడవకుండా అది కొనసాగించబడుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అని దావీదు ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రతి విషయము కూడా దేవుని దగ్గర విచారణ చేసేవాడు, ప్రతి విషయము కూడా దేవునినే అడిగేవాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలమైన మనము కూడా ఏది మన విషయంలో కలిగినా, ఒక అనారోగ్యాలు విడవకుండా కలుగుతున్నాయా, ఒక సమస్య విడవకుండా పదే పదే వస్తూ ఉందా, దీనికి కారణం ఏమిటో దేవుని యొద్ద మనం ఏం చేయాలండి, మొరపెట్టాలి. దేవుని దగ్గర మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. దావీదు ఏం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ కరువు కారణం ఏమిటి? ఎందుకు విడవకుండా కరువు కలుగుతుంది? దేశముని ఎందుకు ఈ కరువు పట్టి పీడిస్తుంది? ఏమిటి కారణము అని చెప్పి దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. సౌలు గిబ్యోనీయులను హతము చేయడాన్ని బట్టే, సౌలును సౌలు ఇంటి వారును గిబ్యోనీయులను హతము చేయడాన్ని బట్టే ఈ శిక్ష కలుగుతూ ఉంది. ఈ కరువు కారణము సౌలు ఇంటివారు కారణాన్ని దేవుడు తెలియజేశారు దేవుని బిడ్డలారా. వెంటనే దావీదు ఏం చేస్తూ ఉన్నాడు, గిబ్యోనీయులను పిలిపించాడు దేవుని బిడ్డలారా. గిబ్యోనీయులను పిలిపించినట్లు మనం చూస్తున్నాం. అయితే దీనికంటే ముందుగా ఎందుకు గిబ్యోనీయులను దేవుని బిడ్డలారా గిబ్యోనీయుల పక్షంగా ఉంటూ సౌలు ఇంటివారు గిబ్యోనీయులు హతము చేయడాన్ని బట్టే ఈ కరువు కలిగిందని గిబ్యోనీయుల పక్షంగా దేవుడు మాట్లాడుతున్నారో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ గిబ్యోనీయులు ఎవరంటే అమోరీయులలోంచి శేషించిన వారిలోంచి వచ్చిన వారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ అమోరీయులు ఎవరంటే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, హివ్వీయులు, అంతేకాకుండా అమోరీయులు, యోబీషీలని కొంతమంది వారికి ఎదురైనప్పుడు దేవుని బిడ్డలారా, వారితో ఇశ్రాయేలీలు మోషే వారు యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజులకు ఇశ్రాయేలు ప్రజలను చూచినప్పుడు భయము కలుగుతూ ఉంది. ఇశ్రాయేలుని ఎడల దేవుడు తోడుగా ఉన్నాడు గనుక ఇశ్రాయేలును మేము జయించలేము అని ఒక భయము దేవుని బిడ్డలారా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వారందరికీ కలుగుతూ ఉన్నప్పుడు ఈ అమోరీయులలో శేషించిన వారే ఈ గిబ్యోనీయులు.
వీరు ఎలా అయినా సరే ఇశ్రాయేలు పక్షంగా మనం చేరిపోవాలి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మనం చేరిపోతే వారి చేతిలో మనం హతమార్చబడం ఆయన చెప్పి గిబియోనీయులు ఏమి చేస్తారంటే దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా 9వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే ఇక్కడ గిబియోనీయులు ఏమి చేస్తూ ఉన్నారంటే, వారు దూర ప్రాంతం నుండి వచ్చినట్లు ఏమండి పాతగిలిన వస్త్రములు ధరించి పాతగిలిన చెప్పులను వేసుకొని వారి దగ్గర ఉన్న ఆహార వస్తువులు కూడా ఎండిపోయినవి పట్టుకొని దేవుని బిడ్డలారా యెహోషువ యొద్దకు వచ్చి యెహోషువతో అంటూ ఉన్నారు, అయ్యా మేము చాలా దూర ప్రాంతం నుంచి వస్తూ ఉన్నాము గనుక మీతో నిబంధన చేసుకొని మీతోనే మేము ఉండాలని మేము వచ్చాము, మమ్మల్ని మీ పక్షంగా చేర్చుకోండి అక్కడ వారు గిబియోనీయులు మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా యెహోషువ అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారిని చూచినప్పుడు వారు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారిగా కనబడినప్పుడు వారితో వారి నిబంధన చేసుకున్నట్లు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 15లో మనకు కనబడుతుంది. చూడండి, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. అంటే మేము ఈ చుట్టుపక్కల ఉండేవారం కాదు, మేము ఈ దేశ నివాసులము కాదు, మేము చాలా దూరదేశం నుంచి వస్తున్నాం కనుక మమ్మల్ని బ్రతకనివ్వండి, మమ్మల్ని మీరు ఏమీ చేయొద్దు, మాతో నిబంధన చేయండి అన్నప్పుడు వారిని చూచినప్పుడు వారు చాలా దూర ప్రాంతం నుండి వచ్చిన వారిగా కనబడినప్పుడు దేవుని బిడ్డలారా వారితో వారి నిబంధన చేసి మిమ్మల్ని మేము బ్రతకనిస్తాం, మిమ్మల్ని మేమేమీ చేయమని దేవుని బిడ్డలారా నిబంధన చేసుకున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో కనబడుతుంది. అయితే 3 దినములు గడిచిన తర్వాత వారు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారే అని అమోరీయుల్లో శేషించిన వారేనని ఇశ్రాయేలు పెద్దలకు యెహోషువకు వినబడినప్పుడు వారి గిబియోనీయులను పిలిచి, మీరెందుకు మాతో అబద్ధం ఆడారు, మీరు ఎక్కడ ఉన్నవారే కదా, చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారని ఎందుకు మీరు అబద్ధం ఆడారన్నప్పుడు వారు ఏమంటూ ఉన్నారని మన దేవుని వాక్యంలో చూస్తే చూడండి దేవుని బిడ్డలారా యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 22 చదువుతున్నానండి. మరి యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్య నివసించువారై ఉండి మేము మీకు బహు దూరంగానున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి, హేతువు చేతను మీరు శాపగ్రస్తులవుదురు, దాస్యము మీకెన్నడుకిని మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగా ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ నిలవకుండా ఈ దేశ నివాసులను అందరిని నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలపబడను గనక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడేలాగూ చేసితిమి. అంటే మీ ఎదుట ఎవరు నిలవలేరని, మీ ఎదుట ఎవరు గెలవలేరని తెలిసి మేము భయపడి ఇలా చేశాము అని వారు చెప్తున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అయితే యెహోషువ ఈ గిబియోనీయులను వారితో పాటు ఉంచుకొని, ఎందుకంటే వారు ప్రమాణము చేశారు గనక వారికి నష్టము చేయమని వారిని బ్రతకనిస్తామని యెహోవా పేరట అంటే దేవుని పేరట ప్రమాణం చేశాం కదా అని ఇశ్రాయేలు పెద్దలు యెహోషువ మాట్లాడుకొని వీరిని మనం ఏమీ చేయకూడదని చెప్పి వారికి ఏ పనిని అప్పగించారంటే బలిపీఠము కొరకు కట్టెల నరుకువారుగాను నీళ్లు చేది పోయేవారిగా. అంటే వారు చేయవలసిన పని ఏంటంటే కట్టెలు నరకడము, నీళ్లు చేదడం. ఇక వారికి ఆ పనిని యెహోషువ అప్పగించి వారితోనే వారి మధ్య ఉండడానికి సెలవిచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే దేవుడు గిబియోనీయులు ఎలా అయినా అంటే దేవునికి భయపడి యెహోషువతోనూ ఇశ్రాయేలు ప్రజలతో ఉండడానికి వారు ఇష్టపడి వచ్చారు గనక వారికి కృపను దేవుడు చూపించాడు. గిబియోనీయుల విషయంలో దేవుడు కృపను చూపించి వారి ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఉండే భాగ్యమును వారితో ఉండే భాగ్యమును దేవుడు ఇచ్చాడు దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు సౌలు కాలానికి వచ్చినప్పటికీ సౌలు ఏమి చేస్తూ ఉన్నాడంటే గిబియోనీయులను హతము చేశాడు. గిబియోనీయుల్లో కొంతమందిని హతము చేశారు సౌలు ఇంటివారు గనుకనే అంటే దేవుడు యెహోషువ కాలంలో గిబియోనీయులకి హాని కలగదని వారు దేవుని పేరట చేసిన ప్రమాణము అది దేవునికి జ్ఞాపకముగా ఉంది. అయితే సౌలు దేవుని బిడ్డలారా గిబియోనీయులను హతము చేయుటను బట్టి ఈ కరువు కలిగింది, ఈ శిక్షకు కారణం ఇదే అని దేవుడు దావీదునకు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉందండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ మన వాక్యంలో చూచుకొని వెళ్ళినప్పుడు గిబియోనీయుల పక్షంగా అంటే అప్పుడు చేసిన ప్రమాణమును
అప్పుడు చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం ఉంచుకొని గిబ్యానీయుల పక్షంగా దేవుడు నిలిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే గిబ్యానీయులను దావీదు పిలిపించి, మీకు నేనేం చేయాలి అంటే, ఈ కరువు పోవాలంటే మీకు నేనేదో మేలు చేయాలి, మీకు నేనేం చేయాలంటే వారు అంటున్నారు, అయ్యా మాకు ఏమీ వద్దు, మమ్మలను ఇశ్రాయేలు సరిహద్దుల్లో నివసించకుండా చేసి మమ్మల్ని హతమారుస్తున్న సౌలు ఇంటి వారిలో 7 మాకు అప్పగించండి చాలు, వారిని మేము ఉరి తీస్తాం, అప్పుడు ఏమండి మాకున్న కోపం పోతుంది, వారు మా విషయంలో చేసిన దానికి ప్రతిఫలము కలుగుతుంది అని చెప్పి గిబ్యానీయులు అన్నప్పుడు దావీదు దానికి అంగీకరించి సౌలు ఇంటి వారిలో 7 గిబ్యానీయులకు అప్పగించాడు. అయితే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ప్రమాణం చేసుకున్నాడు గనక, నేను నీ కుమారుని కాపాడుతానని యోనాతానికి మాట ఇచ్చాడు దావీదు గనక, మెఫీబోషెతును మాత్రం అప్పగించక మిగతా వారిని, సౌలు కుటుంబంలో ఇంటి వారిని 7 దేవుని బిడ్డలారా గిబ్యానీయులకు అప్పగించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. వారు తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం చూస్తే 7వ వచనాన్ని చూస్తున్నానండి, చదువుతున్నానండి. తానును సౌలు కుమారుడు యోనాతానును యెహోవా నామం బట్టి ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతాను బట్టి మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తె రిష్పా సౌలులకు కనిన 2 కుమారులకు అర్మోనును మెఫీబోషెతును సౌలు కుమార్తెగు మేరాబు మెహులాతీయుడగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబ్యానీయులకు అప్పగించను. వారు 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. వారు ఏం చేశారండి, కొండ మీదకి తీసుకొని వెళ్ళి యెహోవా సన్నిధిని వారు ఉరి తీసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇది జరిగిన తరువాత దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు సౌలు ఏమండి ఎముకలను, అంతేకాదు యోనాతాను ఎముకలను తీసుకొని వచ్చి ఈ 7 కూడా యొక్క శవముల ఎముకలను కూడా పట్టుకొని కీసు అంటే సౌలు తండ్రి అయిన కీసు సమాధి దగ్గర వారందరినీ పాతిపెట్టగా, ఇక్కడ వాక్యంలో 14 మనకు కనబడుతుంది, సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీను దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీసు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఎలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. రాజు ఎలా చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రియదేవుని బిడ్డలారా గిబ్యానీయులకు నష్టాన్ని చేకూర్చారో, ఎవరంటే వీరు ఏమంటే ఉరి తీయబడిన వారు కూడా ఈ యొక్క నష్టాన్ని కలుగు చేసి ఉండొచ్చు, గిబ్యానీయుల యొక్క నాశనమును కోరి ఉండొచ్చు. కనుక వీరిని అప్పగించినప్పుడు వీరిని ఉరి తీయగా దేశంలో ఉన్న కరువు పోయినట్లు, దేశం కొరకు రాజు చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదంతా మీకు నేను ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, కరువుకు, శ్రమకు, సమస్యలకు కారణం అనేది ఉంటుందండి. కారణం లేకుండా ఏ ఉగ్రత కూడా మన మీదకి రాదు. ఇక్కడ 3 సంవత్సరములు విడువక కరువు కలగడానికి కారణము గిబ్యానీయులకు ఏమండి సౌలింటి వారు చేసిన ద్రోహమే కారణముగా దేవుడు తెలియజేశాడు. దేవుడు తెలియజేసినప్పుడు దావీదు కూడా దాన్ని చేసి గిబ్యానీయుల పక్షంగా ఉండి మేలు చేసినప్పుడు కరువు ఆగిపోయినట్లు, దేశం మరలా సమృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో కార్యాలు పొందుకోకపోవడానికి కారణాలేంటి? అసలు ఎందుకు నేను దేవుని దగ్గర మేలు లేకపోతున్నాను? సమస్యలు ఎందుకు నన్ను వెంటాడుతున్నాయి? రుణభారాలు నన్ను వెంటాడుతున్నాయి, అనారోగ్యాలు నన్ను వెంటాడుతున్నాయి, ఎంత ప్రయత్నం చేసినా మేలు నేను పొందుకోలేకపోతున్నాను, కారణమేమిటి అని చాలామంది వారిని వారు దూషించుకుంటూ కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో దావీదు వలె ప్రార్థన చేస్తే కారణాన్ని దేవుడు తెలియజేస్తాడండి. హల్లెలూయా. కారణాన్ని దేవుడు తెలియజేస్తారు. దేవుని బిడ్డలారా, కారణాన్ని ఇక్కడ దావీదుకు తెలియజేయబట్టే కరువు ఆపబడింది. దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. నీకున్న సమస్యల నుండి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే కారణాన్ని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి.
నేను మేలు పొందుకోకపోవడానికి కారణం ఏమిటి? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25లో మనం చూసినట్లయితే, మీ దోషములు వాటి క్రమము తప్పెను, మీరు మేలు పొందకపోవడానికి కారణము మీ పాపములే అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా అక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అంటే మనం మేలు పొందకపోవడానికి, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం పొందుకోకపోవడానికి కారణము పాపములే, దోషములే, ఆయాస్కరమైన పనులే కారణాలుగా నిలుస్తుంటాయి. వాటిని మనం తెలుసుకొని, వాటిని మనం ఒప్పుకొని, ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే మనము చేసిన విజ్ఞాపన దేవుడు అంగీకరిస్తాడండి. హల్లెలూయా. మనం దేని విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో, చాలామంది కుటుంబాల్లో వారి యవని బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత ప్రార్థన చేసినా వారి యవని బిడ్డల వివాహాలు జరగవు. కారణం ఏమిటి అని ప్రార్థించగలుగుతున్నారా? నా కుమార్తెకు, నా కుమారుడికి వివాహాలు జరగకపోవడానికి కారణం ఏమిటి? ఏది నన్ను ఏలుబడి చేస్తుంది? ఏ దోషము నన్ను పట్టి పీడిస్తుంది? ఏ పాపము నన్ను వెంటాడుతుంది? నేను ఎక్కడ ఆయాస్కరమైన పని చేశాను అని కారణాన్ని వెతుకుతూ ఉన్నారా? దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించగలుగుతున్నారా? చాలా కుటుంబాల్లో పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతారు, కానీ ఉద్యోగాలు రావు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఉద్యోగం నా కుమారుడికి రావట్లేదు, నా కుమార్తెకి రావట్లేదు? కారణం ఏమిటని దేవుని దగ్గర అడగగలుగుతున్నామా? అడగరండి. వారు ప్రార్థన చేయరు, వారు ఉపవాసం ఉండరు. సంఘానికి వెళ్ళి సేవకులు చెప్తారు, మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. వారు చేస్తారు, నాకెందుకులని వీరు ప్రార్థన చేయరు. కానీ ఇక్కడ దావీదు ఒక రాజు అయి ఉండి దేశంలో వచ్చిన కరువు కొరకు దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి, విజ్ఞాపనం చేశాడు. దేవుని బిడ్డలారా, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? వివాహాల కొరకు ప్రార్థించగలుగుతున్నారా? ఉపవాసం ఉండగలుగుతున్నారా? కన్నీరు కార్చగలుగుతున్నారా? ఏ దోషము నన్ను వెంటాడుతుందయ్యా? ఏ పాపం మమ్మల్ని పట్టి పీడిస్తుంది? ఎవరి శాపములు మా మీద ఏలుబడి చేస్తున్నాయి? దీనికి కారణం ఏమిటని దేవుని దగ్గర అడగగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? ఉపవాస ప్రార్థన కుడికలో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కారణాన్ని దేవుడు దావీదునకు తెలియజేశారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప జయాలతో యెహోషువను నడిపిస్తూ ఉన్నారు. యెరికో పట్టణం మీద గొప్ప జయాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే హాయి అనే ప్రాంతం మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు వారి ఎదుటి నిలవలేక పారిపోయి వచ్చేసినట్లు యెహోషువ గ్రంథంలో మనకి కనబడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4లో మనం చూసినట్లయితే, కాబట్టి జనుల్లో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుటి నిలవలేక పారిపోయిరి. అప్పటి వరకు ఎన్నో జయాలు చూశారు దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలపై జయాలు చూశారు, కానీ ఒక చిన్న ప్రాంతంపై వారు జయం పొందలేక పారిపోయి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నాం. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతమొచ్చేసి 36 మంది కూడా చనిపోయారు. అంటే ఇశ్రాయేలు హాయి వారి ఎదుటి నిలవలేక వచ్చేసారు. దీనికి కారణం ఏమిటి? యెహోషువ తన బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, కారణం ఏమిటయ్యా? ఇంతవరకు ఎన్నో జయాలు మాకు ఇచ్చావు, ఎంతోమంది రాజుల మీద మాకు జయాలు ఇచ్చావు, ఇక్కడ కారణం ఏమిటి? ఇంత చిన్న ప్రాంతం మీద మేము జయం పొందుకోలేకపోతున్నాం ఎందుకు అని యెహోషువ ఇశ్రాయేలు పెద్దలు ప్రార్థన చేయగా దేవుని బిడ్డలారా, దేవుడు ఆకానను వ్యక్తిని చూపించాడు. యెరికో పట్టణంలో నేను ఏది ముట్టుకోవద్దన్నాను, యెరికో పట్టణాన్ని నేను శపించాను, కానీ శాపగ్రస్తమైనది మీలో ఒకడు ఉంచుకున్నాడు. వారిని బట్టే ఈ శ్రమ, వారిని బట్టే మీకు జయము కలుగుటలేదు అని దేవుడు యెహోషువకు తెలియజేసినప్పుడు, యెహోషువ దేవుని బిడ్డలారా 12 గోత్రాల వారిని నిలవబెట్టి వారిలో ఒక్కొక్కరిని పరీక్షించగా ఆకాను పట్టబడినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 21లో నేను చదువుతున్నానండి. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. అంటే ఎవరిని కూడా దేవుడు ఏది ముట్టొద్దన్నప్పుడు ఆకాను ఆశించి దాన్ని తీసుకొని తన డేరాలో దాన్ని భూమి కింద దాచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, అతనిని బట్టే ఇక్కడ ఏమవుతుంది? జయము కలుగటలేదు. అంటే కారణము ఏదో ఒకటి ఉంటుంది.
యెహోషువ కారణం కొరకు ప్రార్థన చేశాడు. ఈ అపజయానికి కారణం ఏమిటి అని ప్రార్థన చేయగా ఆకాను దేవుడు తెలియజేస్తాడండి. వెంటనే ఆకాను వారు ఏం చేస్తారంట చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే 24లో, తర్వాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జారావు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రములను, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయనులకు తీసుకొని పోయిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో కొట్టి చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లు కొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. దానికి అర్థం అంటే బాధలోయ అని మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. వారందరినీ పట్టుకొని రాళ్లతో కొట్టి చావగొట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని కోపం అక్కడ ఆపబడిందండి. అంటే దేవుడు చేయొద్దనేది చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టము కాని దాన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇవ్వడా? వెండినివ్వడా? బంగారమునివ్వడా? శాపగ్రస్తమైన దాన్ని నేను శపించాను, దాన్ని ముట్టుకోవద్దని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఆకాను ముట్టుకున్నాడండి. గనుకనే దేవుని కోపము ఆకాను మీదకి వచ్చింది. ఆకాను బట్టి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలుకు అపజయము కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే కారణాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బలహీనతలు కారణాలుగా ఉంటాయి. 66వ కీర్తన 18లో మనం చూసినట్లయితే ఇక్కడ, నా హృదయములో నేను పాపం ఉంచుకొని ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని దావీదు ప్రార్థన చేస్తాడండి. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే హృదయములో పాపాన్ని లక్ష్యం చేస్తూ, హృదయంలో పాపాన్ని ఉంచుకుంటూ, దేవునికి ఆయస్కరమైనవి దాచుకుంటూ మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడండి. దేవుడు సమాధానం ఇవ్వడండి. దేవునికి ఆయస్కరమైనవి ఏవి కూడా మనలో ఉండకూడదు. ఆయన మన ప్రార్థన వినాలంటే ఆయనకిష్టులుగా మనం బ్రతకాలి. ఆయనకిష్టులుగా మనం బ్రతుకుతూ ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. గనుకనే దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మంచి విషయం మనకు కనబడుతుంటుంది. దాన్ని నేను చదువుతున్నానండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22లో మనం చూసినట్లయితే, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. మనం ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నాం, ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాం, ఆయన చెప్పినట్లు మనం బ్రతికితే మనం ఏది అడిగినా అది ఆయన వల్ల మనకు దొరుకుతుందంట. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14 నేను చదువుతానండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదే. ఆయనకి చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టముగా మనం ఏది అడిగినా ఆయన ఆలకిస్తానంటూ ఉన్నారు. ఆయన సమాధానం ఇస్తానంటున్నారు. ఆయన ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే ఆయన వినడా? ఆయన వినే దేవుడే, ఆయన సమాధానం ఇచ్చే దేవుడే, ఆయన నిన్ను ఆదుకునే దేవుడే, నిన్ను బలపరిచే దేవుడే. కానీ దేవుని బిడ్డలారా, ఆయన కష్టమైన కానివి నీలో ఉంటే, నీ లోపల పాపం ఉంచుకొని నువ్వు ఒక వ్యసనపరుడుగా, ఒక వ్యసన పరురాలుగా ఉంటూ లోకమును ప్రేమిస్తూ సగం లోకము సగం భక్తి చేస్తూ శుక్రవారం కదా ఉపవాసం ఉండాలి అని బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి నాకు సమాధానం ఇవ్వంటే ఆయన ఏమాత్రం ఇవ్వడండి. ఆయన ఏమాత్రం సమాధానం ఇవ్వడు. ఎందుకంటే ఆయనకి ఇష్టముగా మనం బ్రతికితేనే, ఆయనకి ఇష్టమైన మనం చేస్తేనే, ఆయన ఆజ్ఞలను మనం గైకుంటేనే, ఆయన చిత్తానుసారంగా మనం అడిగితేనే ఆయన మనకు సమాధానం ఇస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే పాపుల మనవి ఆయన ఆలకింపడు. పాపుల మనవిని ఆయన ఆలకింపడని ప్రియదేవుని బిడ్డలారా యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంటుంది. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31లో నేను చదువుతున్నానండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. దేవుడు ఎవరి మనవి వినడంటండి? పాపుల మనవి వినడు.
హల్లెలూయా. నువ్వు పాపము చేస్తూ శుక్రవారం బైబిల్ పట్టుకొని వచ్చి ఆదివారం బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చొని నా ప్రార్థన ఆలకించంటే ఆయన ఆలకించను అంటున్నాడు. ఎందుకంటే పాపుల మనవి ఆయన ఆలకింపడని అని ఇక్కడ దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఎవరైతే భక్తి కలిగిన వారై ఉండి ఆయన చిత్తము చొప్పున చేస్తారో వారి మనవినే ఆయన ఆలకిస్తారండి. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు వినాలి, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ఆయనకి ఇష్టమైనవి మనం చెయ్యాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, నీ ఇంటిలో ఎవరైనా దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తున్నారా వారి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. కారణాన్ని దేవుని దగ్గర అడగాలి. మా కుటుంబం దీవించబడకపోవడానికి, మా కుటుంబంలో నీ కార్యాలు జరగకపోవడానికి కారణం ఎవరు ప్రభువా? ఎవరు నీ దృష్టికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నారు? ఎవరి వలన ఈ శ్రమ కలుగుతుంది? ఎవరి వలన యొక్క మా మీదకి కోపం వస్తుంది అని ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా కారణాన్ని దేవుడు తెలియజేస్తారు. ఒక దావీదునకు దేవుడు తెలియజేశారు, యెహోషువకు దేవుడు తెలియజేశారు. ఆ కారణాన్ని పట్టుకొని వారు ప్రార్థన చేసి ఆ కారణమును ఆటంకమును వారు తొలగించినప్పుడు దేవుడు మరలా వారు పక్షంగా ఉండి కార్యాలు చేసినట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఈ ఉపవాస ప్రార్థన కుడికలో దావీదు ఒక ఆత్మీయతను మనం తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందామని ఒక అంశమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. దావీదు యొక్క ఆత్మీయత ఏమిటంటే ఏ విషయమైనా ఏది నష్టము కలిగినా అది ఏంటి కారణం, దేని వలన కలుగుతుందో విచారణ చేసే ఆత్మీయత కలిగిన వాడు. అది తెలియపరచబడినప్పుడు దాని నుండి పరిష్కార మార్గాన్ని ఏర్పరచుకొని దాన్ని తొలగించుకొని మరలా దేవుని కృపను ఎలా పొందుకోవాలి అని ప్రయత్నం చేసే ఆత్మీయతను కలిగిన వాడు దావీదు. కనుక దావీదులో ఇటువంటి ఆత్మీయతను మనం చెప్పుకున్నాం కదా, ఇటువంటి ఆత్మీయతను మనము కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనము కారణాన్ని దేవుని దగ్గర అడుగుదాం. మేలు పొందకపోవడానికి ఏంటి కారణం, ఆశీర్వాదం పొందుకోవడానికి ఏంటి కారణం, నేను ఎందుకు దీవించబడలేకపోతున్నాను, ఆ కారణాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేసి దాని నుండి విడుదల పొందుకొని దేవుని యొద్ద నుండి గొప్ప జయమును ఆశీర్వాదమును ఒక యెహోషువ వలె ఒక దావీదు వలె పొందుకొని మరి ఎక్కువ ఆత్మీయతలో బలపడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కొడుకులో ఎన్నో విలువైన ఆత్మీయ విషయాల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మా జీవితాల్లో ప్రభా మేలు పొందుకోపోవడానికి, నీ చేత దీవించబడకపోవడానికి కారణం ఏమిటో అయ్యా మేము తెలుసుకోవాలంటే నీ దగ్గర దావీదు వలె ఒక యెహోషువ వలె మేము ప్రార్థించాలని ఇంతవరకు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. ఈ మాటలను మీరు దీవించండి. విన్న బిడ్డలందరిపై నీ దీవెన, నీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రార్థనలో నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి అయ్యా, విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి వ్యాధిని, ప్రతి మానసిక బలహీనతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎన్నో కుటుంబాల్లో సమాధానము లేదు, నెమ్మది లేదు ప్రభా, ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. ఇక ఎందుకు మా జీవితం అనే కృంగిపోయే స్థితిలో ఉన్నారు తండ్రి. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి, అట్టి వారిని మీరు బలపరచండి ప్రభా, అట్టి స్థితిలోంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎన్నో కుటుంబాల్లో భర్తలు వ్యసన పరులై సరైన పోషణ లేక, బిడ్డల భవిష్యత్తులు కూడా సరిగ్గా లేక ఎంతోమంది స్త్రీలు కన్నీరు కారుస్తున్నారు. అట్టి కుటుంబాలను కూడా మీరు బలపరచండి అయ్యా, వారికి విముక్తిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. వ్యసనముల నుండి, అసమాధానకరమైన పరిస్థితుల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయనా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా అయ్యా, ఎంతోమంది యవ్వనస్తులు
నశించిపోతున్నారయ్యా. ఇగో నాయన పాపానికి శాపాలకు ప్రభా మత్తుకి బానిసలైపోయి పాపేచ్ఛలతో ప్రభా వారి జీవితాలు ఇగో వారి కాలానికి ముందే మరణాలు తెచ్చుకొని ఎంతోమంది నశించిపోతున్నారు. యవ్వన బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభా. ప్రతి కుటుంబంలో అక్కర్ల అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబంలో అందరిపైన కృపను చేయ. ప్రతి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి. మా కుటుంబాలన్నిటిపైన కృపను ఉంచండి అయ్యా తండ్రి. నీకు వందనాలు. అలాగే సేవకుల కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. ఎంతోమంది మారుమూల ప్రాంతాల్లో ప్రభా కొండల ప్రాంతాల్లోకి వెళ్ళి మీ సేవను సేవను చేస్తూ ఉన్నారు. నీ మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. వారికి మీరు తోడుగా ఉండండి. సరైన మార్గాలు, సరైన సౌకర్యాలు వారికి దయచేయండి ప్రభా. అక్కడ అనేక మంది ప్రజలు రక్షింపబడినట్లు నీ ఆత్మకార్యం జరిగించండి. మా దేశంపై నీ కృపనుంచండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి. మంచి పరిపాలన మొత్తం మా దేశం ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. రైతులను దీవించండి. వారు వేస్తున్న విత్తనాలను దీవించండి. దీవెనకరమైన వర్షాలు దయచేయండి. మా దేశంలో సమృద్ధి అయిన పంట పండి కరువు లేకుండా, కరువు కలిగిన దేశాలకు ఆహారం ఇచ్చే దేశముగా, సమృద్ధిని కలిగిన దేశముగా దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. అలాగే ప్రభా దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాను. మా సంఘమును ప్రభా, మా పరిచర్ను ప్రభా, మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎంతోమంది యవ్వనస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి చక్కటి ఉద్యోగములు దయచేయండి. ఎంతోమంది యవ్వన బిడ్డలు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి మంచి కుటుంబాలను మీరు దయచేయండి ప్రభా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ చిత్తం, మీ సంకల్పం వారికి నాయనా ప్రభా మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది యవ్వన బిడ్డల వివాహాలు జరిగి సంతానం లేకున్నారు. వారికి సంతానం దయచేయండి అయ్యా. వారి కుటుంబాల్లో ప్రభా సంతోషమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఓహనాయనా మరొకసారి ఇగో మా పరిచర్ని కూడా మీ చేతుల్లో పెడుతున్నాను. మా పరిచర్కి ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మీరు మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా ప్రభా మీ పరిచర్లు మేము వాడబడినట్లు అయ్యా మాకు కావాల్సిన సమస్తమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా కృప నిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా పరిచర్య అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. మమ్మల్ని శోధంలోని తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.